వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ శ్రీలంక సంయుక్త వేదికలో టీ20 ప్రపంచ కప్ 2026న జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. అయితే ఈ మెగా ఈవెంట్ కు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లే స్పందించాడు. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం టీ20 జట్టులోని ఆటగాళ్ల వైపే హర్ష బోగ్లే మొగ్గు చూపాడు. ఈ జట్టుకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశాడు. ఇక తన జట్టులో అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేష్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశాడు. అయితే జైస్వాల్ ఈ ఫార్మాట్ లో అద్భుతంగా ఆడినా కూడా గిల్ వల్ల తన ప్లేస్మెంట్ కోల్పోవలసి వచ్చింది. మరి ఆ టోర్నీకి ఇదే టీం ఉంటుందా లేదా అనేది చూడాలి.